మందిరంలోనే ఏముంటుంది అని అంటే, ఇందాక చెప్పబడినట్లు దేవుడే ఉంటాడు. ఆయన సన్నిధి దిగి వచ్చే స్థలం. వ్యక్తిగతంగా మేము ఇళ్లలో ప్రార్థన చేసుకుంటే రాడా? వ్యక్తిగతంగా ఎక్కడ ప్రార్థన చేసుకున్నా ఉండడా? అంటే మనము ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. ఆయన ఆత్మ సంచారి. ఆయన ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలడు, ఏదైనా చేయగలడు, ఎలాగైనా ప్రజలను దర్శించగలడు, కాపాడగలడు. కానీ ఒక ప్రత్యేకమైన స్థలము ఎందుకు అంటే, ఇది దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ మరొకటి ఏమీ జరగదు. ఇప్పుడు మన ఇంట్లోని పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. దేవునితో వ్యక్తిగతంగా అంతగా ఏక మనసుతో లేదా మనసంతటిని కేంద్రీకరించి భక్తి చేయడానికి లేదా ప్రభు సన్నిధిలో ఆరాధన చేయడానికి అంత వెసులుబాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ అంత వెసులుబాటు ఉండదు. కానీ ఈ మందిరంలో మనమందరము దేవుని రక్తం చేత కడగబడిన ప్రజలందరూ కూడా ఒక స్థలములోనికి చేరి, ఇది పరిశుద్ధ మందిరము కనుక ఇక్కడ మరొకటి ఏమీ జరగదు, కేవలం ఆయన స్తుతించడం, ఆరాధించడం, వాక్యమే తప్ప మరొకటి ఏది ఉండదు. కాబట్టి మనము ఈ స్థలంలోనికి వచ్చి ప్రభు సన్నిధిలో గడపడం అనేది అదంతా ఆశీర్వాదకరమైన జీవితం. కాబట్టి మందిరంలోనికి రావాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ దావీదు అంటాడు, ప్రజలట మందిరానికి వెళదాం రా అని పిలుస్తానట. దావీదు హృదయం ఎంతో సంతోషించిందంట. ఎందుకంటే దావీదుకి దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు. దావీదుకి దేవుని మందిరం యొక్క విలువ తెలుసు. అందుకే దేవుడు ఏమన్నాడు దావీదుని, నా హృదయానుసారుడు అని అన్నాడు. అంటే దేవుడికి ఏది ఇష్టం? దేవునికి తన మందిరం అంటే ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన చిన్న వయసు నుంచే మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడేవారు. ఆయన ఎక్కువగా మందిరంలో గడపడానికి ఇష్టపడేవారు. అందుకే లూకాసు సువార్తలో లూకాసు సువార్త 19వ అధ్యాయము 45వ వాక్యంలో ఉంటుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని అంటారు. ఇక్కడ మందిరంలో ఏమి ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. అది అనేకులకు అది ఏమని పిలువబడుతుందంటే ప్రార్థనా మందిరముగా పిలువబడుతుంది. అయితే జనులు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే ఆ వివరణ కూడా ప్రభు వాక్యంలో చెప్పాడు. ఏమని అంటే ప్రసంగి 5:1 చూస్తే, మీరు మందిరానికి పోయినప్పుడెల్లా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. అయితే మన దృష్టిలో, దేవుని దృష్టిలో మందిరం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఆయనే సాక్షాత్తుగా దిగి వచ్చి ప్రజలతో సంచరించడానికి, ప్రజలతో ముచ్చటించడానికి, ప్రజలతో కలిసి ఆయన కూడా ఉండడానికి, ఆయన ప్రజెన్స్ ఉన్న ప్లేస్ ఏదంటే దేవుని మందిరం. అయితే మన విచిత్రం ఏంటంటే దేవుడు కోరుకుంటున్న, ఇష్టపడుతున్న మందిరాన్ని మనుషులు ఇష్టపడట్లేదు. అది వచ్చిన బాధ. దేవుని మందిరానికి మనం ఎంత విశిష్టత ఇస్తున్నాం? దేవుడు ఏమన్నాడు? మందిరానికి వచ్చే ముందు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు అని చెప్పారు కదా. ఇప్పుడు మందిరానికి వచ్చే ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనము రేపు మందిరానికి వెళతాము అనగా ఈ రోజు నుండే సిద్ధపాటు ఉండాలి కదా. సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి ఎలాగ రాగలుగుతున్నాం? దేవుని మందిరానికి వచ్చే ముందు నా ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్కి హాల్కి వెళ్తున్నామంటే ప్రతీదీ మనకున్న యాక్సెసరీస్ తీసుకెళ్తాం, హాల్ టికెట్ తీసుకెళ్తాం, ఇన్ టైంకి వెళ్తాం. లేట్గా వస్తే గేట్ తీయడు వాచ్మ్యాన్. మనం మందిరానికి ఎప్పుడు వస్తున్నాం? మనం మందిరానికి ఎలా సిద్ధపడి వస్తున్నాం? అసలు దేవునికి ఇష్టమైంది కదా, దేవుని ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది కదా మందిరం అనేది. మరి దేవునికి ఆలోచనలో పుట్టుకొచ్చిన ఈ మందిరము, దేవునికే ఇష్టమైన మందిరము, దేవుడే కట్టమని చెప్పిన మందిరము, నేను మీతో ఉండడానికే ఈ మందిరాన్ని కట్టండి అని చెప్పిన దేవునికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాము? ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి మనము ప్రేమించట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు వింటాడు, నన్ను ప్రేమించువాడు నా కట్టను అనుసరిస్తాడు.
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అడుగుతాను ఒక మాట, నీవు దేవుని ప్రేమించే వ్యక్తివేనా? కొంతమంది నోటితో చెప్తారు, మేము దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ జీసస్ అని అరుస్తారు, ఐ లవ్ జీసస్ అని ఇంటి ముందు పెట్టుకుంటారు, కావాలంటే ఒక బ్యాడ్జ్ కూడా పెట్టుకుంటారు. కానీ నువ్వు అంతగా అరిచి చెప్తున్నావు కదా ఐ లవ్ జీసస్ అని, మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి కట్టడను నువ్వు గైకొంటున్నావా? దేవుని మందిరానికి నీ దృష్టిలో ఉన్న ఆలోచన ఏంటి? దేవుని మందిరం అంటే నువ్వేమనుకుంటున్నావు అసలు? కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ అనాలోచనగా కూర్చుంటారు. ఎవరి ముందు కూర్చున్నావు? ఇది దేవుడు నివసిస్తున్న స్థలం తప్ప మరొకటి కాదే, ఇది ప్రార్థనా మందిరం తప్ప మరొకటి కాదే. మరి ఈ మందిరంలోకి వచ్చేటప్పుడు నువ్వు కూర్చున్న విధానం ఎలా ఉంటుంది? నీవు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నావు? నీ ఆధ్యాత్మికమైన జీవితము మెరుగుపడుతుందా? ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడంటే అలాగే తిరిగి వస్తాడా? బాగుపడి మంచి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి వస్తాడు. మరి లోకంలో జీవిస్తున్నప్పుడు పాప శాప రోత జీవితాలు కలిగి ఉన్నాం. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి వెళుతున్నామంటే మనం బాగుపడాలి కదా. ఎందుకు బాగుపడట్లేదు అంటే దేవుడు లేడా మందిరంలో? ఇంకో మాట చెప్తా, దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ప్రాముఖ్యంగా ప్రార్థన ఉండాలి. ఏ మందిరంలో అయితే ఎక్కువగా ప్రార్థనలు ఉంటాయో అది దేవునికి ఇష్టమైన మందిరం. ఏ మందిరంలో అయితే దేవునికి స్తుతి ఆరాధన వెళుతుందో అది దేవునికి ఇష్టమైన మందిరం. అందుకే దేవుడు లూకాసు వార్త 19లో అంటాడు, నా మందిరము అనేక జనులకు ప్రార్థనా మందిరంగా అనబడాలి కానీ దొంగలకు గుహలుగా చేశారు మీరు. ఎందుకు దొంగల గుహగా అయిపోయింది అంటే అక్కడ ప్రార్థన లేదు, అక్కడ దేవుని మహింపరిచేది లేదు, అక్కడ దేవునికి ప్రాముఖ్యత లేదు. అక్కడ ఏంటి ప్రాముఖ్యత అంటే మనుషుల్ని పొగడడం, మనుషుల్ని ఘనపరచడం, మనుషుల్ని సన్మానించడం, లేదా మనుషుల్ని దేవుని స్థానం మనుషులకి ఇచ్చేయడం మొదటిది. ఇంకోటి ప్రార్థన ఆరాధన అదేమీ లేదు. ఏముంది అంటే వ్యాపారాలు ఉన్నాయి, స్వలాభాలు ఉన్నాయి. దేవుని రాజ్యానికి ఎంత లాభం వెళ్తుందో ఎవరికి అక్కర్లేదు, కానీ వాళ్ళకి ఎంత లాభం వస్తుందో అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది. కానీ ఏ మందిరంలో అయితే దేవుడు సంచరిస్తూ నివసిస్తాడో ఆ మందిరాన్ని మనం మిస్ చేసుకోకూడదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎవరైతే దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించే విధంగా ఉండాలి. దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. కొంతమంది దేవుని మందిరంలో వచ్చి ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. దేవుని మందిరంలో కూర్చుంటారు, పిచ్చాపాట మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని మందిరంలో కూర్చుంటారు, పడుకుంటూ ఉంటారు, గురక పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. దేవుని మందిరంలోకి వస్తారు, కాళ్ళారు చెప్పుకొని కూర్చుంటూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తా ఉంటాడు దైవ సేవకుడు. పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు అప్పటి వరకు ఇంటి దగ్గర గుర్తు రాలేదా? పిల్లలు అప్పటి వరకు ఇంట్లో లేరా? మీ పిల్లలు కాదా? మన ముందు 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఏలుబడి చేస్తున్న ఒక అధికారి వచ్చి కూర్చుంటే ఎంత భయభక్తులతో కూర్చుంటామో, ఆయన ప్రసంగిస్తుంటే ఎంత శ్రద్ధతో వింటామో. అంటే మనుష్యుడు కనబడుతున్నాడనా? దేవుడు కనబడట్లేదనా? ఆయన ఆత్మ సంచారి, ఆయన లేని చోటేది? దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన యావత్తు ప్రవర్తన అంతా కూడా సరి చేసుకొని రావాలి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా అనే ఆశ మనలో ఉండాలి. మేలు చేసినప్పుడు దేవుని సన్నిధికి రావడం, మేలేమీ జరగకపోతే దేవుని సన్నిధిని ఎగ్గొట్టడం అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కానే కాదు. దేవుని సన్నిధిలోనికి అనునిత్యమును రావాలి.
నియామక కూడికలు పెట్టినప్పుడు ప్రతి కూడిక నీకు వెసులుబాటు బట్టి నువ్వు పాల్పంపులు పొందాలి. దేవుడు అంటాడు, నా ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. దేవుడు కాపాడకపోతే నువ్వు కాపాడబడగలవా? దేవుడు నీకు కుటుంబానికి క్షేమం ఇవ్వకపోతే నువ్వు క్షేమంగా ఉండగలవా? గతించిన నెలలో మనం అన్ని అక్కర్లా, లాస్ట్ గతించిన నెలలో ఒక్కసారి ఎన్ని దుర్మరణాలు చూసాం, మనం ఎన్ని దుర్వార్తలు విన్నాం. ఈరోజు మనము మన కుటుంబాలు ఈ రీతిగా క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప కాదా? మరి దేవుడు నీ ఎడల ఆది నుంచి కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు కదా. మరి నీ వైపు నుండి నువ్వు చేస్తుంది ఏంటి? నీ హృదయం దేవునితో సమ్మతించబడిందా? మనకి చాలామందికి దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. మన సొంత కార్యాలకు ఇస్తున్న ప్రాధాన్యత దేవుని కార్యాలకు ఇవ్వలేము. కానీ దావీదు అంటాడు, జనులు నాతో దావీదు పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ దావీదుకి నిలువన నీడలేదు, తరమబడుతున్న పరిస్థితి. ఈ గుహ నుండి ఆ గుహకి, ఆ గుహ నుండి ఆ గుహకి అలా వెళ్తున్నాడు. కానీ ప్రజలు ఎవరు అంటున్నారంట, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం అంటే పరుగులు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనకి ఆరాధించుకోవడానికి వెసులుబాటు ఉంది, కానీ మనం వెసులుబాటుని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆరాధించుకోవాలని ఆశ ఉన్నా కూడా వాళ్ళకి బయటికి రావడానికి లేదు, ఇలా వాక్యం వినడానికి లేదు, దేవుని సన్నిధిలో కూర్చోడానికి లేదు. అదేమన్నంటే ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, ఇంకా అంతే. ఇప్పుడు మందిరంలో ఇంత శ్రద్ధ భయభక్తులతో కూర్చున్నాం కదా, మనం ఆన్లైన్లో వాక్యం వస్తే ఇంత శ్రద్ధతో కూర్చుంటామా? మంచం మీద పడుకుంటాం, సోఫాల మీద దొర్లుతాం, టీవీలు రిమోట్లు పట్టుకుంటాం, లేదా ఫోన్లు అలాగా చూస్తాం. అంత భయభక్తులతో కూర్చుంటామా మనం? ఎందుకు మీడియా? ఎప్పుడు మీడియా? నువ్వు లేవలేని పరిస్థితి అయితే, నువ్వు రాలేని పరిస్థితి అయితే, నువ్వు అస్సలు కాళ్ళు మంచం మీద నుంచి దిగలేని పరిస్థితి అయితే, అప్పుడు నీకు దేవుని సన్నిధి వెళ్ళలేని ఆ పరిస్థితిలో నీకు ఆ వాక్యం లేదా ఆరాధన నీకు ఉపయోగపడుతుంది. నువ్వు వెళ్ళగలిగి ఉండి, నువ్వు రాగలిగి ఉండి, అన్ని వెసులుబాటు నీకు ఉండి కూడా నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి దేవుని కోపం రాదా? నాకు ఒకటే బాధ ఏంటంటే, అసలు దేవుడే అంతగా ఇష్టపడి నేను మీ మధ్యలో నివసిస్తాను, మందిరం కట్టు మోషే అని దేవుడు చెప్పినట్లు, దేవుడు చెప్పాడు కదా, దేవుడు మనసులో ఆ కోరిక ఉంది కదా, మరి దేవుడికి నచ్చింది ప్రజలకు ఎందుకు నచ్చట్లేదు? మందిరం అంటే ఆషామాష కాదు, సాక్షాత్తు దేవుడు నివసిస్తే స్థలం. మన ఇంట్లో పిచ్చాపాట మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, మన ఇంట్లో మనకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం, కానీ మందిరంలో అలా జరగదు. మందిరంలో ఎప్పుడు స్తుతి ఆరాధన ప్రార్థన, ఎప్పుడు దేవుని కొనియాడుతున్న ఉన్న పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలము దేవుని మందిరం. ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము సమూహముగా చేరి ఆరాధించే స్థలం దేవుని మందిరం. కోళ్ళ యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం బట్టి కాదు మనం విమోచించబడింది కదా. దేవునికి మందిరానికి ఎలా వస్తారో తెలుసా? ఇష్టం వచ్చినట్లుగా వస్తూ ఉంటారు. మందిరానికి వచ్చే విధానం సరిచేయబడాలి. మందిరంలో వచ్చినప్పుడు ఆది నుండి అంతం వరకు మనము ఉండే విధానం సరిచేయబడాలి. కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటే తెగ గెంతుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. చెంగిరెట్టిపోతాయో తెలియదు, ఉంటాయో తెలియదు, జారిపోతాయో తెలియదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పటికీ కూడా, మనము ఆత్మవశంలో ఉన్నప్పటికీ కూడా మన స్పృహలోనే ఉంటాం. స్పృహ లేకుండా ఉండం. దేవుని మందిరానికి
నీవిస్తున్న విలువ ఎంత? దేవుని మందిరం పట్ల నీకున్న ఆసక్తి ఎంత? మన సొంత పనులకైతే మనం ఎలా వెళ్తాం, దేవుని మందిరానికి ఎలా వస్తున్నాం? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని కార్యాన్ని ప్రేమిస్తారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, మందిరానికి వెళ్తున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా దావీదు సంతోషించినట్లు, దావీదు ఉత్సహించినట్లు మనం కూడా అలాంటి జీవితం కలిగి ఉండాలి. దావీదు ఏమన్నది, వాళ్ళు దేవుని మందిరం చాలా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడం దావీదుకి ఇష్టం కదా. కానీ కొన్ని కారణాలు బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు దావీదు. ఎందుకంటే రాజు దగ్గర నుండి అందరూ, రాజు మొదలుకొని దావీదుని తరుముతున్న పరిస్థితి. ఎక్కడ దావీదుకి నెమ్మది లేదు, ఎక్కడ సంతోషం లేదు దావీదుకి. కానీ ఒకనొక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ జనులందరూ చెప్పుకుంటున్నారంట, మందిరానికి వెళ్దాం అని అంటే మంచి వార్త వినబడింది దావీదు హృదయానికి, దావీదు చెవులకి దావీదు చెవులకి ఆ వార్త వినబడగానే ఎక్కడుంది దేవుని మందిరం? అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడు. దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో దావీదుకి అదే ఇష్టం. అందుకే దేవుడికి అంత క్లోజ్ అయిపోయాడంటే దావీదు, దేవుడు చెప్పకపోయినా సరే దేవుడు మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు మన బిడ్డను ఎక్కువగా ప్రేమించామనుకోండి, లేదా తల్లిదండ్రులు మనం ఎక్కువగా ప్రేమించామనుకోండి, వాళ్ళకి ఏది ఇష్టమో మనకు ముందే పసిగట్టేస్తాం. వాళ్ళకి మనం అలాగే ఇవ్వడానికి, అలాగే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే దేవునికి దావీదుకి ఉన్న బంధం అలాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం మనం, దేవుని సన్నిధిలో నివసిస్తున్నాం మనం. దేవుని మందిరం అంటే మనము ఆశ కలిగి ఉండాలి. నువ్వు మనుషులు కొంతమంది కోపతాపాలు వస్తే మందిరం మానేస్తారు, పాస్టర్ గారి మీద చిరాకు వస్తే మందిరం మానేస్తారు. ఇప్పుడు నిన్ను పాస్టర్ ఎవరు చూడమన్నారు? పాస్టర్ కూడా ఒక మనిషేగా. పాస్టర్ గారిని ఎవరు చూడమన్నారు? ప్రజల్ని ఎవరు చూడమన్నారు? కొంతమంది ఇంట్లో గొడవలు అయితే మందిరం మానేస్తారు, కొంతమంది చుట్టాలు వస్తే మందిరం మానేస్తారు. ఇంకా వేరే కారణాల చేత, ఏదో ఒక కారణం చేత మందిరాన్ని ఎగ్గొట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఏం కోల్పోతున్నారో, వాళ్ళకి తెలియట్లేదు. దేవుని మందిరం యొక్క విశిష్టత తెలియట్లేదు. దేవుని మందిరము నిన్ను కాపాడుతుంటది. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కింద భాగంలో ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారట మందిరంలో ఆయన బోధిస్తున్నాడట. వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తున్నారుగా. దేవుడు ఏం చేశాడు, అవన్నీ కూడా చెదర చేసేసి మందిరంలో నిలిచి బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలు అందరూ కూడా యేసయ్యను ఏదో చెయ్యాలని, ఆయనకి కీడు తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారంట. కాకపోతే మందిరంలో ఉండి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జన సమూహం అంతా ఆయన చుట్టూ ఉండడం వల్ల వాళ్ళు యేసయ్యను ఏమి చేయలేకపోయారు. దేవుని సన్నిధి దేవుని యొక్క ఆత్మతో నింపబడే సన్నిధి. దేవుని మందిరము మనల్ని ఆశీర్వదించే మందిరము. దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నారా? దేవుని సన్నిధి అంటే ఇష్టపడుతున్నామా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఇష్టపడతాం, ఏది చేయాలన్నా ఇష్టపడతాం. ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా ఎక్కడికైనా మనం వెళ్తాం దేవుని సన్నిధికి. చిన్న కాళ్ళు నొప్పి వస్తే మందిరం మానేస్తాం, చిన్న కడుపు నొప్పి వస్తే మందిరం మానేస్తాం, చిన్న తలనొప్పి వస్తే దేవుని మందిరం మానేస్తాం. అలా ఉండొద్దు బిడ్డలారా, అలా ఉండొద్దు. ఇప్పుడు వరకు తెలియక చేశారేమో, ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడదాం. ఇది దేవుని మందిరము ఒక మానవుడి చేత నిర్మించబడిన మందిరం కాదు. ఇది మానవుని తలంపుల ద్వారా కలిగిన మందిరం కాదు. ఇది సాక్షాత్తు ఇది దేవుని ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినది. నీవు దేవుని ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వవా? నువ్వు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వవా?
కొంతమంది 3 గంటల నుంచి 4 గంటల నుంచి మందిరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో నివసిస్తారు కదా, వాళ్ళు ప్రయాణం చేయడానికి కష్టం కదా, వాళ్ళు 3 గంటలకి 4 గంటలకి లేచి ప్రయాణం చేస్తూ ఉంటారు. ముప్పై 35 కిలోమీటర్లు దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉదయాన్నే 7 గంటలకు మందిరం అంటే వాళ్ళు ఉదయాన్నే బయలుదేరి వాళ్ళు 7 కంటే ముందే వచ్చేసి ఉండేవాళ్ళు ఉన్నారు. 5 అంటే 5 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఏ టైం అంటే ఆ టైంకి మందిరానికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం వెళ్ళొచ్చులే, కొంతమంది వస్తారు మందిరానికి. ఎప్పుడు వస్తారో తెలుసా? చివరిలో వస్తారు అటెండెన్స్ కోసం. దైవజనుడు కనపడితే చాలు అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఆసక్తితో కాదు, మనుషుని తృప్తిపరచడానికి వస్తారు కొంతమంది ఫ్రెండ్షిప్ కోసం వస్తారు మందిరానికి. కొంతమంది ఇష్టమైన అబ్బాయి ఇష్టమైన అమ్మాయి మందిరాల్లో ఉంటారు కాబట్టి వస్తారు మందిరానికి. దేవుని ప్రేమించినారు. కొంతమంది దేవుని మందిరాల్లో ఉండి సంబంధం మాట్లాడుకోవడానికి వస్తారు. దేవుని మందిరం దాని కొరకు కాదండి, సమస్త ప్రజలకు అది ప్రార్థనా మందిరం. నువ్వు ఇక్కడ మొర పెడితే దేవుని సన్నిధిలోకి నేరుగా వెళ్ళిపోతాయి. హన్నా చాలాసార్లు ఆ ప్రాంతానికి వచ్చింది. ప్రతి ఏటా వస్తారు కదా, ప్రతి సంవత్సరం వచ్చింది హన్నా. ఆ రోజే కొత్త కాదు. కానీ హన్నా వచ్చిందే కానీ మందిరంలోనికి రాలా. అక్కడ సంత జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి పండగ కదా వాళ్ళకి, అప్పుడే కదా వాళ్ళు మందిరానికి రావాలి. అక్కడ సంత జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఎగ్జిబిషన్ లాంటిది అనుకుందాం. బఠానీలు, చేకోడీలు, అవి అన్ని ఇంటికి సంబంధించినవి, తనకు సంబంధించినవన్నీ కొనుక్కుంటూ అలా వెళ్ళిపోయేది. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు మొత్తానికి. ఆ తోటపాటు ఉంది కదా, పిల్లలు కలిగింది కదా, ఏం జరిగిందో మొత్తానికి హన్నా ఏదో మాట అనే ఉంటుంది. పిల్లలు లేరు, నేను కొట్టాలి అని ఫీల్ అయిపోయింది. ఇంకా లబో దీపం అని ఆడడం మొదలుపెట్టింది. ఇంకా 2-3 రోజుల్లో ఇంకా మందిరానికి వెళ్దాము పండగ అన్న టైంకి ఏడడం ప్రారంభించింది. ఈలోపు వాళ్ళు ప్రయాణమై బయలుదేరి రానే వచ్చింది. ఇంకా అప్పుడు ఏమనుకుందో ఏమో, ప్రతి సంవత్సరం వచ్చి నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అనుకున్న మనసు లేదు. ఇంక ఇప్పుడు తిన్నక ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి రాకుండా అక్కడ కాలక్షేపం చేసేసి ప్రతి ఏటా టైం పాస్ చేసిందేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసిందో, ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో పగలగొట్టుకొని దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, దేవుడు తన దాసుడైనటువంటి ఏలి ద్వారా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అడిగాడు, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఇదంతా సంత జరుగుతుంది కదా, మొత్తం ఏమన్నా తాగేసి వచ్చావా? అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటే, అలా అనకండి పాస్టర్ గారు నేను ఎలాంటి సేవింగ్స్ లేదు పాస్టర్ గారు, నా గుండె బద్దలైపోతుంది, నా పరిస్థితి బాగాలేమో అని మందిరంలో పడి ఏడుస్తుంది. ఎప్పుడైతే మందిరంలో పడి ఏడవడం ప్రారంభించిందో అప్పుడు దేవుడు తన దాసుని దర్శించి, అమ్మా వెళ్ళు, నీకు దేవుడు కుమారుని ఇస్తాడు, సమూయేలు పేరు పెట్టావు, జనములకు ప్రవక్తిని కనిందా తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంట్లో ఉండి కుళ్ళిపోతారే తప్ప దేవుని మందిరానికి వచ్చి విడుదల పొందాలని ఎవ్వరికీ అనిపించదు. ఎందుకో నాకు అర్థం కాదు. వ్యసనాలతో పట్టుబడిపోయి ఉంటారు, రోగాలతో పట్టుబడి ఉంటారు, ఆర్థిక పోరాటాలతో పట్టుబడిపోయి ఉంటారు. పెద్దోడు మాటిండు, చిన్నోడు మాటిండు, లోపల ప్రేమ దోమ అనుకొని పరుగులు పెడతారు. ఒక్కళ్ళు ఇంట్లో సరిగ్గా ఉండరు. భర్త బాగుంటే భార్య బాగోదు, భార్య బాగుంటే భర్త బాగోడు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగోదు, తల్లిదండ్రులు బాగుంటే వాళ్ళు బాగోరు, వీళ్ళు బాగోరు, చుట్టాలు బంధువులు ఎక్కడ చూసినా ఏ పరిస్థితి బాగోపోయినా సరే కనీసం ఒక్క క్షణం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామన్న మనసు ఎవరికి రాదు. ఎందుకని? ఆఖరి దినాల్లో అంచె దినాలలో ప్రేమలు చల్లారిపోతాయన్నమాట మనం విన్నాం కదా. అవును, మనుషుల మధ్యలోనే ప్రేమలు కాదు, దేవునికి మనుషునికి మధ్యలో ప్రేమలు కూడా చల్లారిపోతున్నాయి.
ఒకప్పుడు దేవుని మందిరానికి పరుగులు పెట్టుకుని వచ్చే ప్రజలు ఇప్పుడు వెసులుబాటు కావాలి, ఏసీ రూముల్లో కూర్చోవాలి, గాలి తగలాలి, చక్కగా స్నాక్స్ తినుకుంటూ వాక్యం వింటున్నారు. అదేమైనా న్యూసా నువ్వు వాక్యం వినడానికి? అదేమైనా న్యూసా నువ్వు అలా వినడానికి కూర్చొని? అది వాక్యం కదా. దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రవర్తన సరి చేసుకొని రాగలుగుతున్నావా? ఎలా ఉంది నీ ప్రవర్తన? మందిరంలో అడుగుపెట్టేటప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దేవుని వాక్యం ఏమని సర్విస్తుందో తెలుసా? మరి యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది అనుకుంటాను, నేను బహుశా 3వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు మన హృదయం కంటే గొప్పవాడు. మన హృదయంలో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో మన హృదయాన్ని బాగుగా ఎరిగినవాడు మన దేవుడు. మనుషుల దగ్గర దాయొచ్చు, కానీ దేవుడి దగ్గర మనం ఏమి కూడా దాయలేము. ఆయన మన హృదయం కంటే గొప్పవాడు. అంతరంగంలో ఏదో స్వభావం పెట్టుకొని పర్వాలేదు, నేను బయటికి ఎంత ఎలా కనబడుతున్నాను అని మిస్పరైజ్ చేయడానికి దేవుడు మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు? ఎలాంటి హృదయంతో వస్తున్నావు? ఎలాంటి ఆలోచనతో వస్తున్నావు? వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలాసార్లు గమనించాను, దైవజనుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే చిన్నపిల్లలు అక్కడ అల్లరి చేస్తూ ఉంటే కనీసం ఎత్తుకొని బయటకన్నా వెళ్ళరు కొంతమంది. అందరి కోసం మాట్లాడట్లా, కొంతమంది కోసం చెప్తున్నాం. చాలామంది వివేచనతో ఉంటారు, ఆ బిడ్డలు సరి చేసుకుంటారు, పక్కకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు, కానీ కొంతమంది అలాగే ఉండిపోతారు. వాళ్ళు అల్లరి చేస్తున్న క్యాక్లేస్తున్న అలాగే కూర్చుంటారు. వాళ్ళ కథలో ఇంక అక్కడే లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అని తీసి ఇస్తూ ఉంటారు. ఆ బిడ్డని నువ్వు సరి చేసుకోవడానికి నువ్వు చెయ్యవా? మందరించుకోలేవా? అక్కడ ఒకవేళ అందరికీ డిస్టర్బెన్స్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్న ఆ స్థలంలో చిన్న డిస్టర్బెన్స్ కలుగుతుందని నీకు అనిపించొద్దా? నువ్వు లేచి బయటికి వెళ్ళాలా లేదా పిల్లల్ని తీసుకొని? కొంతమంది ఆరాధన చేయండి అంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టరు, పాట పాడరు. సరే, నీకు రాని పాట అనుకుందాం, మొదటిసారి పాడిన తర్వాత రెండోసారి కూడా నువ్వు పాడొచ్చు కదా. నువ్వు చదువుకున్నప్పుడు ఎలా నేర్చుకున్నావు? పుట్టిన దగ్గర నుంచి నీకు అన్నీ వచ్చా? టీచర్లు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు మీకు చెప్పండి అని అంటే మీరు మళ్ళీ చెప్పారు. అలా రిపీటెడ్ చేసి 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 ఈరోజు మీకు ఒక చదువులో మీరు సొంతంగా ఏదైనా రాయగలరు, చదవగలరు, ఏదైనా చేయగలరు. మరి దేవుని సన్నిధిలో కూడా అంతే కదా. పాట పాడుతున్నప్పుడు నీకు రాలేదంటే ఒకసారి విను, రెండోసారి ఏకీవించు. అందరూ పరవశమైపోయి అందరూ దేవుని ఆత్మలో ఆరాధిస్తూ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఇష్టంగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంటే అలాగా చూస్తూ ఉంటారు. ఎవరేం చేస్తున్నారా? ఎవరు ఎలాంటి చీర కట్టుకొచ్చారా? ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారా? ఎవరు ఎలా తయారై వచ్చారా? అదే చూస్తారు. దేవుని సన్నిధిలో ఆత్మ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆత్మ ఆరాధనలు ఏకీభవించరు, పాడరు. మన అవయవాలన్నీ నీతికి సాధనలుగా వాడబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే మన అవయవాలన్నీ కూడా నీతికి సాధనలుగా వాడరు, స్తంభాల్లో నిలబడతారు, చప్పట్లు కొట్టరు, ఆరాధన చేయరు. దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంటే, ధీటుగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటారో తెలుసా? ఆ పిల్లోడు, ఇంకో పిల్లోడు, పక్కన పిల్లోడు ఎవరో వచ్చారనుకో, 4-5 పిల్లల్ని కూర్చొని అక్కడే వాళ్ళని ఏం చేస్తారు? ముద్దాడుతూ ఉంటారు. చర్చిలో ముద్దులాడుకుంటూ ఉంటారు కూర్చొని. ఆ బిడ్డలు ఇచ్చింది ఎవరు? ఆ బిడ్డలు ఇచ్చింది ఎవరు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు అనుకుంటాడు వీళ్ళకి బిడ్డలు ఇచ్చి తప్పు చేశాను అనుకుంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తారు చూడు, వాళ్ళని ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళకి ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాను నేను అనుకుంటాడు దేవుడు. జీవితంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుడిని మర్చిపోతే దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ స్థాయిలోకి తీసుకొచ్చి తప్పు చేశారు అనుకుంటాడు దేవుడు. మన విషయమై పశ్చాత్తాపపడేటట్లుగా మనమే చేసుకుంటున్నాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇది మామూలు ప్రదేశం కాదు, దేవుడు నివసిస్తున్న స్థలం.
మొదటిది, దేవుని సన్నిధి అంటే నీకు ఆసక్తి ఉండాలి. 2, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. 3, ఇది దేవుని సన్నిధిలో ప్రార్థన, స్తుతి, ఆరాధన ఉంటుంది కనుక మనము క్రమముగా మర్యాదగా నడుచుకోవాలి. ఇక్కడ మరొకటి జరగడానికి వీల్లేదు. ఇక్కడ పెద్దపీట యేసయ్యదే తప్ప ఏ మానవుడిది లేదు. పాస్టర్ అయినా ఇంకెవరైనా వాళ్ళందరూ కూడా దేవుడు తర్వాతే. మొదటి స్థితి, మొదటి స్థానం దేవునిదే, పరిశుద్ధాత్మ దేవునిదే. ఆయన ఆధ్వర్యంలోనే మనం అందరము నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక్క దినం, దేవుని ఆవరణంలో ఒక్క దినం గడిపితే 1000 దినాలు మనం బ్రతుకుతాం. అసలు 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు కదా. ఏ రోజు ఏది సంభవించినా మనకు తెలియదు కదా. మన ఆయుష్ పరిమాణం చాలా చిన్నది కదా. అలాంటి దేవునికి ఎన్నిసార్లు వెసులుబాటిస్తే నువ్వు ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని మానుకొని ఉన్నావు? నీకు అన్నీ బాగుండి కూడా, నీ ఆరోగ్యం బాగుండి, కొంతమంది నెపాలు చెప్తూ ఉంటారు, సాకు చెప్తూ ఉంటారు. కరెక్ట్ కాదు. కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమ్మా అంటే పలానా అని చెప్తారు. ప్రార్థన చేసుకోమ్మా అంటే ఏదో ఒక సాకు చెప్తారు. అమ్మగారండి మరి అదండి ఇదండి కొంచెం కుదరదండి. దేవునికి సాకులు చెప్పొద్దు. దేవుడు మనలో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడండి. ఇప్పుడు 40 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్ అనుకుందాం. టీచర్ అందరికి ఒకలాగే పాఠం చెప్తారుగా, వ్యత్యాసం ఏమి ఉండదుగా. కానీ కొంతమంది టాపర్స్ అవుతారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బాగా డల్లర్స్ ఉంటారు. టీచర్ తప్ప. ఎందుకని అలా ఆ వేరియేషన్ వచ్చింది? టీచర్ అలా వేరియేషన్ చేసి చూసారా? శ్రద్ధ, కాన్సన్ట్రేషన్, సబ్జెక్ట్ మీద ఉన్న ప్రేమ, చదవాలనే మక్కువ, అది వ్యత్యాసం చూపిస్తుంది. ఎవరు ఎంత చదువుని ప్రేమించి హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా అందరిలో షైన్ అవుతారు. పర్లేదులే, వెళ్ళొచ్చులే స్కూల్కి, వెళ్ళొచ్చులే కాలేజ్కి, చదవచ్చులే, పర్లేదులే, ఎగ్జామ్స్ 3 రోజులు ఉన్నాయి, ఇంకా 30 రోజులు ఉన్నట్టు చెప్తాడు. 3 రోజులు ఉన్నాయి ఎగ్జామ్కి, చదవచ్చు. రాత్రే కూర్చొని పుస్తకాలన్నీ తిరగేసేయచ్చు. వీడు సంవత్సరం అంతా చదవడం, రాత్రే పుస్తకం అంతా చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ దానికి ప్రార్థన. పాస్టర్ గారు ప్లాన్కి ప్రార్థన చేయాలా, పెన్నుకి ప్రార్థన చేయాలా, హాల్ టికెట్కి ప్రార్థన చేయాలా? ఇంకా నయ్యం, ఇంకా కాలేజీలకి స్కూల్కి రానివ్వరు. కానీ లేదా అక్కడ కూడా పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయి కూర్చున్న సీటుకి బెంచ్కి కూడా ప్రార్థన చేపిస్తారు. పాస్ అవుతారా? నీ ఆసక్తిని బట్టి దేవుడు చూస్తాడు. నువ్వు హార్డ్ వర్క్ చేసావనుకో దేవుడు చూస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? నా బిడ్డ ఇంత కష్టపడుతుంది, నా బిడ్డతో నేను ఉంటాను అని జ్ఞానం ఇస్తాడు, జ్ఞాపశక్తి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఇంకా కొత్త క్వశ్చన్స్ ఏమైనా వస్తే, సబ్జెక్ట్కి వెలుపలు ఏమైనా వచ్చినా, లేకపోతే ఇంతవరకు ఆ టాపిక్ టీచ్ చేయకపోయినా, నీ సిలబస్లో ఉన్నప్పటికీ కూడా ఆ టాపిక్ పెద్ద ఇంపార్టెంట్ కాదని టీచర్స్ స్కిప్ చేసినా, నీకు ఏదో ఒక ఆలోచన దేవుడు దాని మీద కలగజేస్తాడు. నువ్వు టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు నీకు అది కనబడుతుంది. అంతవరకు మీ టీచర్ కూడా చెప్పదు ఆ పాయింట్. కానీ నీకు ఎందుకో టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ మీద ఎందుకో నీ మనసు వెళ్తుంది. ఒక్కసారైనా ఒక్క లైన్ అట్లా చదివేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు అది చదివేవు, అది ఎగ్జామ్లో పడుతుంది. కృప. దేవుని ఆత్మీయ విషయంలో కూడా అంతే. మందిరానికి అందరూ వస్తారు, కానీ ఆయన్ని ఆసక్తితో వెతికిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన్ని ప్రేమించు వారిని దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, తన ద్వితీయ కుమారుని ఇచ్చేశాడు. కానీ లోకమంతటిని తీసుకెళ్లి పరలోకంలో పెట్టాడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చి
ఆయన తన ప్రేమను కనపరుచుకున్నాడు. కానీ ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, అనగా ఎవరైతే ఆయనకి లోబడతారో, ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారో, అమితంగా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఆయన కోసమే బ్రతుకుతారో, వారిని మాత్రమే దేవుడు తీసుకెళ్ళి ఆయన ఉన్న స్థలంలో కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని యేసయ్య లోకానికి వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు కదండి, రేపు రెండో రాకడలో కూడా ఆయన వచ్చేసి అందరినీ తీసుకెళ్ళిపోతారండి. అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. ఆయన వచ్చినప్పుడు అందరి కోసం రావడం నిజమే, వాస్తవమే. అందరి కోసం ప్రాణం పెట్టడం 100% నిజమే. కానీ తీసుకెళ్ళేటప్పుడు అందరిని మాత్రం తీసుకెళ్ళడం. పరలోకంలో అందరికీ స్థానము లేదు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తావు, దేవుని ఆజ్ఞలు కట్టలను అనుసరిస్తావు. ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు నీకు ఆసక్తి ఉన్నా నీ పరిస్థితిని బట్టి నువ్వు వెనకం చేసేవేమో. దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమించాలి అని అనుకుంటున్నా నీ పరిస్థితులు, నీకున్నటువంటి కొన్ని అడ్డులు ఆటంకాలను బట్టి నువ్వు ఒక స్టెప్ వెనక్కేసేవేమో. దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ప్రభువా, నన్ను క్షమించు, ఇంతవరకు నిన్ను, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశాను. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే దేవుని నిర్లక్ష్యం చేయడమే, దేవుని ఆలోచన నిర్లక్ష్యం చేయడమే. ప్రభువా, ఇంతవరకు అట్లా చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఆదివారం మందిరానికి మాత్రం వెళ్ళడానికి లెగలేం, కానీ ఫంక్షన్లు చెప్తే వెళ్తాం, పెళ్ళిళ్ళు చెప్తే వెళ్తాం. కరెక్ట్ కాదు. అందరూ అలా చేస్తుంటే మనం చేసేవారం కాదు. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఉండమన్నాడు. మనం ఈ లోకంలో జీవించే వారమే కానీ లోకానికి వేరే బ్రతికే వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తుల వలె మనం ఉండొద్దు. ఒకవేళ నీ ఇంటి పక్కన ఉన్న క్రైస్తవుడు అలా చేసిన, నీ ఇంటి ఎదురుగా ఉన్న క్రైస్తవుడు అలా చేసిన, నువ్వు అలా చేయడానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారం, మనం ప్రత్యేకించబడిన వారం. మనము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మన జీవితాన్ని అంచెలంచెలుగా అంత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము వ్యక్తిగతంగా మేము దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాం. చాలా. అందుకే దేవుడు మమ్మల్ని ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారో తెలుసా? దేవుడి పిచ్చోళ్ళు అన్నారు మమ్మల్ని. ఏమన్నారు? ఎస్, మేము ఇంకేదో పిచ్చి అయితే ప్రాబ్లం, కానీ దేవుని పిచ్చి అయితే ప్రాబ్లం ఏముంది? అవును, దేవుడు అంటే పిచ్చి ప్రేమ. ఎందుకంటే ఆయన మమ్మల్ని అలా ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, ఎవరు పరామర్శించకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, అన్ని సందర్భాలలో నా దేవుడు మమ్మల్ని చూశాడు, ప్రేమించాడు, పోషించాడు, ఆదరించాడు, క్షమించాడు, హత్తుకున్నాడు, మా లోటుపాట్లు సరిచేశాడు, మరలా ఆయన కౌగిల్లో తీసుకున్నాడు. మరి ఆయన్ని ప్రేమించకపోతే మనుషుల్ని ప్రేమిస్తామా? ఆయన కోసం పరిగెట్టకపోతే మనుషుల కోసం పరిగెడతామా? ఆయన సన్నిధిని ఎగ్గొట్టి ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు పనులు మానుకొని ఎవరు నా అవసరతల కోసం రాలేదే. నా అవసరతలో ఉన్నది నా దేవుడే కదా. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను మంచాన్ని మీద పడినప్పుడు నన్ను చూసింది నా ప్రభువే కదా. మరి నా దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తే, నేను కష్టంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను చూసి నన్ను ఆదరించి లేవనెత్తితే, నేను కృంగిపోయినప్పుడు, నేను బలహీనపరచబడినప్పుడు దేవుడు నన్ను లేవనెత్తితే, నేను దేవుని కోసం బ్రతకాలా, మనుషుల కోసం బ్రతకాలా? నేను దేవుని సంతోషపెట్టాలా, మనుషుల్ని సంతోషపెట్టాలా? అది
వాక్యానుసారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కోసం పరితపిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు కుటుంబాన్ని లెక్క చేయడు. లెక్క చేయడం అంటే ఇంకోలా మాట్లాడుతున్నాను అనుకోమాకండి. ఆదివారం ప్రార్థన జరుగుతుంటే వచ్చేసి ఫంక్షన్కి వెళ్దాం వస్తారా అని అడిగితే అప్పుడు నువ్వేం చెప్పాలి? ప్రార్థన చూసుకొని వస్తా లేదా రాను అలా చెప్పాలి. అది లెక్క చేయకూడదు ఉండడం అని అర్థం. ఇంకోలా తీసుకోమాకండి. నీ ప్రాముఖ్యత ఏంటి? దేవుని ఆలోచనతో పుట్టుకొచ్చింది దేవుని మందిరం. హల్లెలూయా. ఈ మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక నన్ను ప్రేమించువాని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలంలో నిలబెడతానన్నాడు. ఇది మానవుని యొక్క ప్రామిస్ కాదు, సాక్షాత్తు దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని తప్ప అన్నిటినీ ప్రేమించావు కదా, నీకు అంత బాగా కనబడింది కదా, ఏమీ దొరకలేదు కదా, అంత లాసేగా, అంత నష్టమేగా. ఈ రోజు మొదలుకొని ఈ వాక్యానికి నువ్వు లోబడి నీ దేవుణ్ణి గనక నువ్వు ప్రేమించి, నీ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించి, నీ ప్రవర్తన సరి చేసుకొని ప్రార్థన స్తుతి ఆరాధనలో పరిశుద్ధ సంఘముగా కూడి సహవాసంలో ఉండి నీవు దేవుని ఆరాధించి చూడు. ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ప్రథమ స్థానము నువ్వు ఇచ్చి చూడు. నీ జీవితం మరలా వచ్చే సంవత్సరం ఈ రోజుకి ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడేసిన గొంగల వలె అక్కడ మనల్ని ఉంచే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం యొక్క విశిష్టత మనం ఎరిగిన వారమై ఉండాలి. చాలా ఉన్నాయి, చాలిమూడు. ఆ శక్తితో రండి, ప్రవర్తన సరిచేసుకొని రండి, మర్యాదగా క్రమముగా నడుచుకోండి. మందిరములో ప్రార్థన, స్తుతి, యాగము, ఆరాధన వీటికి మించి ఇంకోటి ప్రాధాన్యత లేనే లేదు. ఇది పరిశుద్ధ మందిరం, సాక్షాత్తు ఆయన నివసించే స్థలం. కాబట్టి మనము దేవుని మందిరాన్ని అమితంగా ప్రేమిద్దాం. దేవుని మందిరాన్ని మన కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమిద్దాం. మన అవసరతల కంటే ఎక్కువగా ప్రేమిద్దాం. వాస్తవానికి చెప్పాలంటే మనకంటే ఎక్కువగా మనం దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం. హల్లెలూయా. మనకంటే ఎక్కువగా దేవుని ప్రేమిద్దాం. హల్లెలూయా. అలా ప్రేమిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలని అనుభవిద్దాం. కృప కలిగిన దేవుని ఆత్మ అట్టి రీతిగా మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.